ఆసిఫ్ నగర్ పోలీస్ పరిధిలో ఆసిఫ్ నగర్ ఏసీపీ ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 160 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేని 60 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇళ్లను సెర్చ్ చేయడం జరిగింది అనుమానాస్పద వ్యక్తులు మరియు వస్తువుల గురించి. కానీ దాంట్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ లభించలేదు. కానీ ఒక 60 టూ వీలర్లను ద్విచక్ర వాహనాలను దీంట్లో మనం ఆపి వాటిని చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చట్ట ఉల్లంఘన కంటే మోటార్ వెహికల్ యాక్ట్ చట్ట ఉల్లంఘనకు పాల్పడడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళు హెల్మెట్లు లేకుండా నడిపే వాళ్ళు, నెంబర్ ప్లేట్ తీసేసిన వాళ్ళు, నెంబర్ లేకుండా నడిపిన వాళ్ళు, ఉద్దేశపూర్వకంగా నెంబర్ను ట్యాంపర్ చేసిన వాళ్ళు, నెంబర్పై ఏదైనా ఒక డిజిట్పై స్టిక్కర్ అతికించుకున్న వాళ్ళు, లేదా దాన్ని టోటల్గా తీసేసిన వాళ్ళు, పోలీసు వాళ్ళకు అంటే కెమెరాస్లో క్యాప్చర్ కాకూడదని వాళ్ళ నెంబర్ అంటే అలా జరిగిందంటే వాళ్ళు ఏదో ఉద్దేశపూర్వకంగా తీసేసినారంటే వాళ్ళ వెనుక ఏదో ఉద్దేశం ఉన్నట్టు. దాని గురించి మేము పరిశీలించడానికి, మేము విచారించడానికి వాళ్ళను పట్టుకోవడం జరిగింది. విచారించిన తర్వాత తగు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పట్ల ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిస్తే మాత్రం వాళ్ళపై పెట్టి కేసు ఎంవీ యాక్ట్ కేసెస్ లేకుండా ఎఫ్ఐఆర్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది వాళ్ళకి అగెనిస్ట్గా. 60 టూ వీలర్లు, 2 ఆటోలు దీంట్లో సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఏసీపీ, 6 ఇన్స్పెక్టర్స్, 12 మంది ఎస్ఐలు అండ్ ఏఎస్ఐ సెట్సీ స్పీసీస్ కలిపి 120 దాకా దీంట్లో పాల్గొనడం జరిగింది ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. ఫోన్